IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రేషన్ అనేది మనకి ఇచ్చే రేషన్ అనేది మాఫియా అనేది జరుగుతుందని నాదెండ్ల మనోహర్ గారు వ్యక్తపరిచారు. గత ప్రభుత్వంలో అలా జరిగిందని అది నిజమేనంటారా? అంటే కొన్ని అవకతవకలు అంటే ప్యాకింగ్లో కానీ నాణ్యతలో కానీ వాటిల్లో కొన్ని అవకతవకలు జరిగాయి అని అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక అట్టాటి అసలు ఏం జరగడానికి లేదు. అంతగా ముందు జరిగినాయి, ఈ ప్రభుత్వంలో మటుకు ఏం జరగడానికి లేదు, జరగవు కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడతలేదని వైసీపీ వ్యక్తులు మాట్లాడుతున్నారు. దాని మీద మీ ప్రత్యేక హోదా నీకు ఒక్కళ్ళకి ఇస్తే వేరే రాష్ట్రానికి ఇవ్వాలి, అందుకని ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాడు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ఎక్కువ ఇస్తున్నాడు. అర్థమైందా? ఎప్పుడు మాట్లాడినా ప్రత్యేక హోదా ఈడు ఇస్తే ఇంకో రాష్ట్రానికి ఇవ్వాలి, అట్లా కుదరదు. కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాడు. ప్యాకేజీ ప్రత్యేక హోదా కన్నా కూడా ఎక్కువ ఇస్తున్నాడు ప్యాకేజీ. అందుకని ప్రత్యేక హోదా ఎవరు మాట్లాడితే ఈయన మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తేటలేదని అడుగుతాడు. ప్రత్యేక హోదా ఎవరు అడిగినా ఇవ్వడం ప్రధానమంత్రి. చంద్రబాబు గారు కూడా మాట్లాడే అవకాశం లేదంటారా? అవకాశం ఉండా కూడా అడగడం అది. ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు భేటీ అవుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి గారా? రేవంత్ తెలంగాణ సీఎం. వాళ్ళిద్దరూ ఒకటేనే. అదే దానివల్ల ఏదన్నా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? నిర్ణయాలు ఏముంది, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి పనులు బాగానే చేస్తారు, బాగానే జరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు గారు తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ప్రేజీ ఏముండదు, వాళ్ళే వీళ్ళే అక్కడే ఉండదు. ఆ భేటీ వల్ల తెలంగాణలో టీడీపీ అనేది బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారా? లేదు లేదు లేదు, అక్కడే ఉండదు. టీడీపీ అక్కడే ఉండదు. మన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. ఆంధ్రాలో ఎలాగుందో అక్కడ టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అక్కడ కూడా వాళ్ళని కూడా వాళ్ళు అక్కడ దాన్ని అభివృద్ధి చేసుకుంటారు. కాంగ్రెస్లో ఉన్నారు కదా అంతా, టీడీపీ వాళ్ళంతా కాంగ్రెస్లోకి పోయారు. అక్కడ వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, ఇక్కడ వీళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. ఇప్పుడు ఇసుక అనేది టన్ వచ్చేసి 88 రూపాయలకి ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు, దాని మీద మీ ఉద్దేశం? ఇసుక 85 రూపాయల కంటే అంతకుముందు ప్రభుత్వంలో పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోయారు. ఎక్కడ ఒక్క వచ్చే ఇసుక ఫ్రీగా ఇలా, ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఇస్తాడు బక్కబడికి. ఇప్పుడు ఇసుక అనేది 88 రూపాయలకి ఇచ్చినప్పటికీ టీడీపీ వ్యక్తులు, జనసేన వ్యక్తులు అంటే దందాలు అనేవి నిర్వహించడం మొదలుపెట్టారు అంటున్నారు. దందాలు దాని మీద మీ అభిప్రాయం? దందాలు ఏమన్నది దాని మీద, దానికి సీనరైజ్ అనేది ఉంటుంది. దానికి ఆ సీనరైజ్ వసూలు చేసుకుంటారు అంతవరకు. అంటే వైసీపీలో ఎలాగైతే జరిగిందో అంటే అక్రమాలు కానీ అట్లాగా ఇప్పుడు టీడీపీ వ్యక్తులు, జనసేన వ్యక్తులు కూడా అట్లాగే చేస్తున్నారు దందాలని అంటున్నారు. లేదు అట్లా చేయడానికి కుదరదు, అట్లా చేయరు వాళ్ళు, చేయరు. చేసే అవకాశం లేదు, చేసే అవకాశం లేదు, చేయరు. అది ఆ ప్రభుత్వానికి అలాగే అయితే కానీ దీనికి వీళ్ళు అట్లా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కృష్ణా జిల్లా పేరు కూడా వంగవీటి రంగా పేరు పెట్టాలని హరినాథ్ జోగి గారు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు, దాని మీద మీ అభిప్రాయం? అది మరి ఎప్పుడు నిర్ణయించుకున్నారో అది మనకు తెలీదు. నిర్ణయించుకోవడం కాదు, అడుగుతారు. అవకాశం ఉంటుందంటారా కృష్ణా జిల్లాని వంగవీటి పేరుతో? మారవటం కష్టం, మారవరు. అడుగుతారు కానీ మారవరు అట్ట. అంటే ఆయన పేరు పెట్టడం మంచిదంటారా లేదా? అది మనకి తెలియదు కానీ మారతం అనేది ఉండదు, మరి ఎట జరిగిద్దో తెలియదు మరి.